Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is man of influence. A man of influence. The text is from the book of Ezra, chapter 7, verse 7, 10. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుటకును ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకొనెను. మ్యాన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ గమనిస్తే ఎజ్రా శాస్త్రి ఏ రీతిగా నిర్ణయం తీసుకున్నాడో మనకు కనిపిస్తుంది. To prepare his heart, devoted anything else. Ezra prepared his heart to seek the law of God. దేవుని యొక్క ధర్మశాస్త్రమును వెదకుటకు ఆయన దృఢ నిశ్చయము చేసుకున్నాడు. Preparing our hearts, setting things in order, making ready for God to work in our lives. దేవుడు మన జీవితంలో పనిచేయనట్లుగా హృదయాన్ని నూతన సంవత్సరం అందు సంసిద్ధపరచుకుందాం. ప్రభు నీలో నీ ద్వారా పనిచేయాలంటే నీ మొట్టమొదటిగా హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. నువ్వు హృదయాన్ని సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. సెట్టింగ్ థింగ్స్ ఇన్ ఆర్డర్. అంత మాత్రం ఎంప్టీగా అవర్ హార్ట్స్, హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. దేవునికి అయిష్టం వాటిపై తొలగించుకోవాలి. అప్పుడు దేవుడు నీ జీవితం ద్వారా ఆయన పనిచేస్తాడు. ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, సీకింగ్ గాడ్స్ వర్డ్. సాట్ ద లా ఆఫ్ గాడ్ టు గ్రో ఇమ్మెన్స్లీ. అధికముగా ఆయన అభివృద్ధి పొందడానికి దేవుని వాక్యాన్ని వెతకటకు ఆయన తీర్మానం చేసుకున్నాడు. Decide to learn the truth about God. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తామో, we understand how God expects us to live. ఏ రీతిగా మనం జీవించాలనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం కనుగొంటాం. మనం దేవుని వాక్యంలో God expects us to live according to His expectations. ఆయన కోనే విధంగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా మనం నడుచుకోవాలి నూతన సంవత్సరం ఉందో రాబోయే సంవత్సరంలో అన్న విషయాన్ని మనొకసారి గ్రహించుకొని దేని ఒక వాక్య భాగంలో ధర్మశాస్త్రం పరిశోధించి ఆ తర్వాత ఎప్పుడైతే వాక్యము ధ్యానం చేస్తామో ఇట్ గివ్స్ us కంఫర్ట్, ఎంకరేజ్మెంట్, స్ట్రెంగ్త్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. 119 కీర్తన 15 వచనం. So this year, be a student of God's word. We are not teachers. I am not a teacher. I am still a student in the college of God, the school of God. దేవుని యొక్క పాఠశాలలో నేను ఒక విద్యార్థిని, ఆయన పరమ గురువు. Be a student of the word of God in నూతన సంవత్సరం. మూడో విషయం, decided to God's word. దేని ప్రకారము పరిశోధించే దాంట్లో నడుచుకోవటకు ఆయన తీర్మానం చేసుకున్నాడు. సెట్ ఇట్, డూ ఇట్. దేని వాక్యం దేని తెలుసుకున్న తర్వాత డూ 2 things ఇన్ గాడ్స్ వే. దేవుని విషయాలను, దేవుని పనులను దేవుని కోనే విధముగా మనం జరిగించాలి. దేవుని పరిచర్య కూడా అంతే. దేవుని సంఘ పరిచర్య దేవుడు కోని విధముగా టు డూ థింగ్స్ ఇన్ గాడ్స్ వే. ఈ నూతన సంవత్సరం మందు సేవకుడే కావచ్చు, లేదా ఒక విశ్వాసే కావచ్చు. డూ థింగ్స్ ఇన్ గాడ్స్ వే. దేవుని యొక్క పద్ధతి ప్రకారం చేయుటకు నువ్వు కృత నిశ్చయం చేసుకోవాలి. అండ్ ఫైనలీ, టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సీకింగ్ అండ్ డూయింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. He taught the word of God to his people. ఇది ఒక వాక్య భాగంలో ఇశ్రాయేలులకు దాని కట్టడలను
విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకొనెను. తాను ధ్యానించడం మాత్రమే కాదు, తాను చేయటం మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు దాన్ని బోధించటకు, ఆయన విధులను నేర్పించుటకు తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని వాక్యం నేర్చుకున్న తర్వాత మేక్ దెమ్ లెర్న్. మీ పిల్లలకు నేర్పించండి, సంఘంలోని యవన బిడ్డలకు నేర్పించండి. ఆ రీతిగా నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు, అలా నిర్ణయాలు తీసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నత యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్న మా తండ్రి, ఎజ్రా వల్ల మీరు తీర్మానం చేసుకొని ఉదయాన్ని సరిదిద్దుకొని తండ్రి, మీ వాక్యమును పరిశోధించి పరిశీలన చేసి మీకు తెలుసుకొని ప్రభువా వాటిని అనుసరిస్తూ అనేక అనుసరింపచేయడానికి తీర్మానం చేసుకున్నట్లయితే మా జీవితం అనేక ప్రభావితం చేయగలదు. కాబట్టి హెల్ప్ us to become a man of influence, a woman of influence this year, in the coming years. రాబోయే సంవత్సరాలు అనేక ప్రభావిత వ్యక్తులుగా మేము ఉండటానికి తండ్రి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.